నేరాలు చేసిన ఖైదీలు శిక్ష అనుభవించడానికి జైళ్లకు వెళ్తారు. వారిలో పరివర్తన తీసుకొచ్చి సత్ప్రవర్తన కలిగిన మనుషులుగా మార్చేందుకు జైలు అధికారులు, సిబ్బంది తోడ్పాటు అందించాలి. కానీ కంచె చేను మేసిన చందంగా జైలు వార్డర్ జైలు శాఖ నిర్వహించే పెట్రోల్ బంకులో చేతివాటం ప్రదర్శించాడు. ఏడాది వ్యవధిలో ఏకంగా 74 లక్షల రూపాయలు నొక్కేశాడు. అతనిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో తాజాగా కేసు నమోదైంది. అసలు ఎవరా జైలు వార్డర్? పెట్రోల్ బంకుకు చెందిన డబ్బుల్ని ఎలా మాయం చేశాడు? నంద్యాల జిల్లా బనగానపల్లిలో 6 ఏళ్ల కిందట వరకు సబ్ జైలు ఉండేది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇక్కడ ఖైదీలను ఉంచకుండా ఆళ్లగడ్డ, నంద్యాల జైళ్లకు పంపుతున్నారు. సిబ్బంది మాత్రం ఇక్కడే ఉన్నారు. జైలు సిబ్బందికి పని కల్పించాలనే ఉద్దేశంతో జైలు శాఖ 6 ఏళ్ల కిందట బనగానపల్లి సబ్ జైలు సమీపంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. మొదట్లో ఖైదీల ద్వారా బంకు నడిపించారు. వాటిపై పర్యవేక్షణ మాత్రం జైలు అధికారులు, సిబ్బందే చూసుకునేవారు. జైలు శిథిలావస్థకు చేరడంతో ఖైదీల వేరే ప్రాంతానికి తరలించారు. పెట్రోల్ బంకును ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పట్టడానికి 2 చొప్పున పంపులున్నాయి. 6 పంప్మెన్లు పనిచేస్తున్నారు. వినియోగదారులు పెట్రోల్, డీజిల్ పట్టించుకున్న తర్వాత కొందరు నగదు రూపంలో, మరికొందరు ఫోన్ పే ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. పంపుమెన్లు పెట్రోల్, డీజిల్ పట్టిన డబ్బు, ఫోన్ పే పేమెంట్ రోజువారీగా జైలు వార్డర్ రామచంద్రారెడ్డికి అప్పగిస్తున్నారు. ఈ పెట్రోల్ బంకు నిర్వహణ బాధ్యతను 3 జైలు వార్డర్లు పర్యవేక్షిస్తున్నారు. కానీ మొత్తం ఆర్థిక లావాదేవీలు మాత్రం జైలు వార్డర్ రామచంద్రారెడ్డి చూస్తున్నారు. జైళ్ల శాఖకు సంబంధించిన పెట్రోల్ పంపు కావడంతో వినియోగదారులు కూడా ఎక్కువగా ఇక్కడికే వచ్చి పెట్రోల్, డీజిల్ పట్టించుకుని వెళ్తుంటారు. రోజువారీగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు విక్రయం జరుగుతోందని అంచనా. ఇక్కడే జైలు వార్డర్ రామచంద్రారెడ్డి చేతివాటం ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. బనగానపల్లిలో జైలు ఉన్నతాధికారులు ఎవరూ లేకపోవడం, జమా లెక్కలు ఎవరూ అడగరనే ధీమాతో పెట్రోల్ బంకులోని సొమ్ము నొక్కేయడానికి తెరలేపారు. రోజువారీగా పంపుమెన్లు ఫోన్ పే రూపంలో వచ్చిన డబ్బును జైలు వార్డర్ ఖాతాకు మళ్లించారు. ఈయన ఆ డబ్బును తన సొంత బ్యాంకు ఖాతాలోకి జమ చేసుకునేవారు. జైలు శాఖ బ్యాంకు ఖాతాలోకి కాకుండా తన సొంత ఖాతాలోకి ఫోన్ పే ద్వారా వచ్చే నగదును వేసుకునేవాడు. పెట్రోల్ బంకుకు సంబంధించి ఏడాది నుంచి లెక్కల్లో తేడాలు కనిపిస్తుంటే జైలు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. అయినప్పటికీ ఏడాది నుంచి జైలు వార్డర్ రామచంద్రారెడ్డి బుకాయిస్తూనే వస్తున్నాడు. రోజువారీగా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు చెందిన లారీలు, టిప్పర్లకు డీజిల్ అప్పుగా పట్టడంతో లక్షల రూపాయలు అప్పు రావాల్సి ఉందని నచ్చజెప్పేవాడు. ఏడాది నుంచి ఇదే కారణం చెప్తుండటంతో జైలు ఉన్నతాధికారులు ఈ మధ్య ఆడిటింగ్ నిర్వహించారు. అక్షరాల 74 లక్షల రూపాయలు జైలు వార్డర్ రామచంద్రారెడ్డి తన సొంత ఖాతాకు మళ్లించినట్లు తేల్చారు. దీంతో ఇన్ఛార్జ్ జైలు సూపరింటెండెంట్ యోగేష్ కుమార్ బనగానపల్లి పోలీసులకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. 7వ తారీఖు 6వ నెల 2026 బనగానపల్లి జైళ్ల శాఖకు సంబంధించి సూపరింటెండెంట్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి తమ శాఖలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటటువంటి జైలు వార్డర్ తన పెట్రోల్ పంపు ఏదైతే జైలు శాఖ నిర్వహిస్తుందో ఆ పెట్రోల్ పంపులో నిర్వాహకుడిగా ఉంటూ ఆ పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి లావాదేవీలు అన్నీ చూసుకుంటూ గత 3-3.5 సంవత్సరాల నుండి వచ్చినటువంటి డబ్బులలో కొంత భాగాన్ని అతను తన సొంతానికి వాడుకొని దాని యొక్క లెక్కలు అడిగినప్పుడు అతను చెప్పకుండా బయట నుంచి మనకి డబ్బులు రావాల్సి ఉంది, అప్పులకు మనం ఇచ్చాం పెద్ద మొత్తంలో, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తామని చెప్పారు. ఆ విషయం మీద జైలు శాఖ వారు ఆడిటింగ్ నిర్వహిస్తే ఆడిటింగ్లో 74 లక్షల రూపాయలు నిధుల్ని ఇతను దుర్వినియోగం చేసినట్టుగా వాళ్ళు తేల్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేశాం. జైలు వార్డర్ రామచంద్రారెడ్డిపై మోసం, నిధుల దుర్వినియోగంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో రామచంద్రారెడ్డి పరారయ్యాడు. ఈ పోలీస్ కేసు వివరాలు, విచారణ నివేదికను కడప జైలు శాఖ డీఐజీ రవికిరణ్ కు పంపించనున్నారు. త్వరలోనే బాధ్యుడైన రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.